హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా చేస్తున్నటువంటి ప్రజల తరపున ఏదైతే పోరాటం చేస్తూ ఉందో ఈ పోరాటం కారణంగా ప్రజల్లో కూటమి పైన వస్తున్నటువంటి వ్యతిరేకత, ప్రజల్లో వైసీపీకి దక్కుతున్నటువంటి ఆదరణ, వీటికి కారణంగా వీటిని జీర్ణించుకోలేక దాన్ని డైవర్ట్ చేయడం అనుకోండి, ఇంకోటి అనుకోండి, లేకపోతే ఆయా నియోజకవర్గాలలో ఆ లీడర్లు తమ ఉనికిని చాటుకోవడం కోసం అనుకోండి, లేకపోతే అధినేత చంద్రబాబు గారి దగ్గర, లేకపోతే ఇటువైపు జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం అనుకోండి. ఈ దేనికోసమైనా సరే వాళ్ళు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఆ అవస్థల నుంచే, వాళ్ళు పడుతున్న అవస్థల్లో నుంచే వాళ్ళ పతనం అనేటువంటిది ప్రారంభమైంది. దాని కారణంగానే కూటమి క్యాడర్లో ఒక అలజడి మొదలైంది. ఖచ్చితంగా క్యాడర్లో ఉంటుంది కదా, పబ్లిక్లో గ్రౌండ్ రియాలిటీ ఆ క్యాడర్కి తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్గా రానున్న రోజుల్లో ఈ కూటమి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, మేము ఎన్నికల సందర్భంలో తిరగాల్సి వస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన వారిలో కూడా ఉంటుంది. సో అదేవిధంగా ఈ మధ్యకాలంలో వీరికి అనుకూలంగా ఉండేటువంటి మీడియా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా మార్పు వచ్చింది. వాళ్ళు కూడా ఏదో చెప్తున్నారు, మార్పు మొదలైంది. వీళ్ళు చేస్తున్నటువంటి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు పబ్లిక్, కూటమి ఏకమైతే చాలా మార్పులు వస్తాయి రాష్ట్రంలో, వీళ్ళ చెప్పినటువంటి ప్రతి హామీ కూడా అద్భుతంగా అమలు అవుతుందని భావించినటువంటి క్రమంలో అది అమలు చెయ్యకపోగా వైసీపీ పార్టీని పదే పదే గొడ్డలి పార్టీ అనడం, వైసీపీ పార్టీ బూతుల పార్టీ అని తిట్టినటువంటి వీళ్ళే బూతులు తిట్టడం, అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల తరపున ఏదైనా పోరాటం చేస్తే అరెస్టులు చేయడము, ఈ అంశాలే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళినాయి. వీళ్ళు చేస్తున్నది అరకొర ఏదైనా చేసినా కూడా అది ఏంటంటే జగన్ గారి హామీలు ఇవి. జగన్ గారు ఇచ్చినటువంటి వాటిని మేము ఇస్తామన్నారు. మరి జగన్ గారిని కాదని వీరికి ఓటేసినప్పుడు ఏం చేయాలి? వీరు జగన్ గారి కన్నా ఎక్కువ చేయాలి. కానీ చెయ్యకపోగా ఈ హామీలు, ఈ పథకాలు సృష్టించినటువంటి వ్యక్తిని అవమానపరిస్థితి రకంగా మాట్లాడితే డెఫినెట్గా మీకన్నా జగనే నయ్యం కదా, జగనే అద్భుతంగా పథకాలు అమలు చేశారు కదా అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా వస్తుంది. అది ప్రజల్లో వచ్చింది, వాళ్ళ క్యాడర్లో కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ అలజడిలో భాగంగా వారిలో అలజడి మొదలై ఆ ఫ్రస్ట్రేషన్లో వీరు మాట్లాడుతున్నటువంటి భాష ఏ రకంగా ఉందో ఒక్కసారి చూడండి. దీనిపైన చర్చ జరుగుతుంది. ఇక్కడే వీళ్ళ పతనం మొదలైంది అనేటువంటిది ఇక్కడ చర్చ ప్రజల్లో. ఒకసారి చూడండి. మేము ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడ బూతులు మాట్లాడుతున్నాం మేము. ఎక్కడ బూతులు మాట్లాడుతున్నాం మేము. అరే పొట్టి నీకు కూడా చెప్తున్నా అల్లంబల్లిగా, అరే పొట్టిన ఎక్కడ బూతులు మాట్లాడుతున్నాం మేము. ఎందుకు తాగిసావు ఎక్కడ బూతులు మాట్లాడుతున్నాం మేము. తోలు తీస్తాను రే. ఇది ఆ లీడర్లకు అలవాటైన భాష, వాళ్ళ అసలు క్యారెక్టర్ ఇది. మొన్న అంబటి రాంబాబు గారితో బోండవమ్మ గారు ఏదో కలిసి వేదిక పంచుకున్నారు. దానిపైన ఆ క్యాడర్ ఏదో అన్నారు, క్యాడర్లో వ్యతిరేకత వచ్చిందని, లేకపోతే అధినేత సీరియస్ అయ్యారు అని చెప్పో, ఇట్లా ఈ రకమైనటువంటి చర్చ వచ్చినటువంటి క్రమంలో మరి అక్కడ మంచి పేరు తెచ్చుకోవాలి కదా, వచ్చేసారి టికెట్ వస్తుందో రాదు అనేటువంటి అనుమానం, గెలుస్తామా లేదో అనేటువంటి అనుమానం, ఇట్లా రకరకాల ఆలోచనలతో ఇట్లా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ వాళ్ళ అసలు స్వరూపాన్ని బయట పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఈ ఒక్క కారణం చాలండి, అదొక్క కారణం చాలు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇట్లా ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం. ఒకసారి ఇది కూడా వినండి. కొట్టేసిన కేసులో బయటపడితే 50 కోట్లు నువ్వు గవర్నమెంట్కి రిటర్న్ కట్టి పెళ్ళాన్ని తీసుకొని పారిపోయి మా పార్టీలో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వచ్చి, మావయ్య తప్పైపోయింది, నన్ను రక్షించి మావయ్య, మీ కోడల్ని జైల్లో పెడుతున్నారు మావయ్య అంటే ఆయన ఏదో కొంచెం ఉదాసీనంగా వదిలేస్తే మీడియాలో కూడా ఆ ఇంట్లో దాచుకొని మీ బతుకు పేదవాళ్ళ బియ్యాన్ని కొట్టేసి నాటి పేరు నానిగాడు వాడు కూడా వాడు ఏం చేయాలి, బతుకేంటి వాడు సవాల్ చేసి ఇవన్నీ కూడా తప్పు. ఇది మీరు ఒక్కసారి చూసుకోండి. నువ్వు ఎన్ని డబ్బులు కట్టావు నువ్వు గవర్నమెంట్కి? నువ్వు పేదల బియ్యం రేషన్ బియ్యం ఎందుకు అనుకున్నావు? ఇది షీజ్ ద షిప్ అన్నారు, ఇంకోటి అన్నారు, కేసులు పెట్టారు. ఏమైంది? మీరు లీగల్గా ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? చెయ్యలేదు. ఆ చెయ్యకపోగా ఎవరినో మొక్కారు, ఆ మొక్కితే వదిలేశారు,
అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఆధారాలు ఏమనంటే చూపించండి, చూపిస్తే ప్రజలు కూడా మీరు చెప్పిందే కరెక్ట్, మీరే నిజాయితీ పరులు, నీతివంతులు, మీ పాలన అద్భుతం అని చెప్పి ప్రజలు అనుకుంటారు. అవన్నీ వదిలేసి వాడు వీడు బూతులు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రజలు చీదరించుకున్నారు. ప్రజలకు ఏదో చెప్పాలని ట్రై చేస్తారు కానీ ఏదైతే లేదు. ఇంకొక భాష చూడండి ఇక్కడ. నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. చట్టాల శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి. ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు కట్టుకున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్ల ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మన ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. మన ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎవరు కాల్స్ వేసుకోవాలి. నా జోలికి రావద్దండి. ఇంకా చేస్తారు చేస్తా ఇక్కడ ఎవరు కాల్స్ వేసుకొని కూర్చోలేరు. ఇంకా చేస్తారు చేస్తా ఇక్కడ ఎవరు. ఇది ఇక్కడ నారా లోకేష్ గారు గాజులు వేసుకొని కూర్చోలేదు, చీరలు కట్టుకోలేదన్న మాటలు మాట్లాడొద్దు అని ఆయన అంటారు. ఇక్కడ సహచరులు టీజీ భరత్ గారేమో గాజులు వేసుకొని కూర్చోలే, మేము అది చేస్తాం ఇది చేస్తామని డైలాగులు వేస్తారు. అక్కడ బోండ ఉమా గారేమో బూతులు మాట్లాడతారు, అరే ఒరే తురే అని చెప్పి. ఇంకో లీడర్ ఇంకో రకంగా మాట్లాడతారు. ఈ ఒక్కటే కదా, చాలా చోట్ల చాలా మంది ఇదే రకమైనటువంటి భాష వాడుతున్నారు కదా. 10 మంది రౌడీ షీటర్లు ఉన్నారు, నేను పీపుతానంటే తోలు తీస్తాను రై రత్తిపోకొడిగా కొట్టిన నీకు కూడా చెప్తున్నా ఎల్లపల్లిగా. చూడండి ఏళ్ళ వల్ల ఇవాళ ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం డిస్టర్బ్ అవుతుంది. ఈ సీను ఒకడు మల్లాది విష్ణు గాడు, ఈ నత్తిపోగొడి గాడికి ఇక్కడే సంబంధం అంటే వీడికి ఒక లెటర్ చదవటం రాదు, పద్ధత రాకండి. వీడు నా గురించి మాట్లాడుతాడు. వీడు తినేది రక్తపూడు. వీళ్ళ బాబు సంపాదించినంత సెటిల్మెంట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? కాంప్లెక్స్లు, ఎకరాల భూములు, ఇవాళ బీసెంట్ రోడ్ల కాంప్లెక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? ఏ వ్యాపారం చేశారు చెప్పు? నెహ్రూ నుంచి ఏ వ్యాపారం చేశారు వీళ్ళు? కిరాహత్యలు, మీ బతుకది. ఇది అక్కడ ఉన్నటువంటి లీడర్లను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. ఇప్పుడు మొన్న డిఎస్సి స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళ బాధ్యత, ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ బాధ్యత ప్రజల తరఫున డిఎస్సి టీచర్లు అభ్యర్థులు ఎవరైతే వారి తరఫున పోరాటం చేయడం కోసం నిరసన చేస్తే అక్కడ పోయి మరి ఆ ప్రాంతంలో కల్లోలం చేసింది ఎవరు? మీరు, మీ అనుచరులే కదా. మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడారు, టెంటు బీకేశారు, తీసుకుపోయి ఇంకా దారుణం ఏంటంటే టెంట్లు బీకేసిన తర్వాత బాటిల్లో యూరిన్ తీసుకొచ్చి పోసారండి అక్కడ. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా? జరిగి ఉందా? మళ్ళీ జరుగుతుందా? జరగదు. ఇక్కడ వీళ్ళ దగ్గర జరుగుతుంది. కల్లోలం చేసింది మీరు ఆ ప్రాంతాన్ని. ప్రశాంతంగా జరుగుతున్నటువంటి చోట ఈ రకంగా మాట్లాడి మళ్ళీ ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ రక్తపోగుడని, ఆ కూడని, ఈ కూడని మీరు మాట్లాడుతూ ఉన్నారే. మరి మీరు అధికారంలో ఉన్నారు కదా, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ బయటికి లాగి వాటికి సంబంధించిన వివరాలన్నీ బయట పెట్టండి, ఏ ఆస్తులు ఎట్లొచ్చినాయి ఏంటి అని చెప్పి. సో మీకు సంబంధించిన మీరు కూడా మేము నిజాయితీగా కష్టపడ్డాం, నిజాయితీగా సంపాదించాం, మా కాంప్లెక్స్లు, మా ఇల్లు, మా ప్రాపర్టీస్ కూడా కష్టపడితే చెమటోడిస్తే వచ్చినాయని చెప్పి మీరు కూడా బయట పెట్టుకున్న ఆస్తుల వివరాలు మరి పెట్టగలరా మీరు? మీ పార్టీలకు సంబంధించిన లీడర్లవి, మీ నాయకుడివి రిపోర్ట్స్ వచ్చినాయి కదా. ప్రపంచంలో భారతదేశంలో అత్యధిక ధనవంతుల సీఎం ధనవంతుడు ఎవరంటే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు. క్రిమినల్స్ ఎవరెవరున్నారంటే మీ పేర్లు వస్తాయి, అందరు మీ పేర్లు వస్తాయి. పార్లమెంట్ సాక్షిగా బయట ఉన్నాయి కదా. వాటి గురించి మాట్లాడడం, ఈ కవర్ చేసుకోవడం కోసం పబ్లిక్ చీదరించుకున్నారని చెప్పి ఇట్లా అన్ని లేనిపోనివన్నీ చేసిస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే మీ భ్రమ. మీ పతనం అనేది స్టార్ట్ అయింది కాబట్టి, మీలో అలజడి మొదలైంది కాబట్టి, మీ క్యాడర్ కూడా, మీ అభిమానులు, మిమ్మల్ని మీరు గెలవాలని కోరుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు చీదరించుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. మీరు చూడండి, లాస్ట్ వరుస పెట్టి అన్నీ గమనించండి. మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ ఎక్కితే క్యాడర్ కానీ వాళ్ళు కానీ అంత యాక్టివ్గా లేరు, సరే ఏముంది లేని. తర్వాత రోజు రోజుకి ఈ 2 నెలల కాలంలో చూడండి ఊహించినటువంటి జనాభా, వైసీపీ క్యాడర్ కూడా అలర్ట్ అయింది, యాక్టివ్ అయింది. దాని అందరికీ కారణం ఏంటంటే మీరు చేస్తున్నటువంటి పనులే. ఇప్పుడు క్యాడర్ యాక్టివ్ ఎప్పుడవుతుందండి? ఖచ్చితంగా పబ్లిక్లో వ్యతిరేకత మొదలైనప్పుడు, పబ్లిక్ చీదరించుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మా తరపున మీరు పోరాటం చేయాలని పబ్లిక్ నిలదీస్తున్నారు, వాళ్ళతో పాటు క్యాడర్తో పాటు వీళ్ళు ఎక్కడ ఎవరు పోరాటాలు చేసినా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతున్న పరిస్థితి. మీరు పశ్చిమ గోదావరి మమ్మల్ని కొట్టలేరు, ఉత్తరాంధ్ర మమ్మల్ని కొట్టలేరు, శ్రీకాకుళం మమ్మల్ని కొట్టలేరు, అన్నీ కొట్టేశారు కదా మొన్న.
జనాభా అయితే ఎంత జనాభా వచ్చారో చూశారు కదా. మీరు కూడా కాదనలేనటువంటి పరిస్థితి వచ్చింది కదా. చివరికి ఏమంటారంటే ఏదో ఓటర్లో దాడి జరిగింది, దేవుడు పటం కిందేశారని ఇట్లా లేనిపోని చెప్పడం వరకే పరిమితం అయ్యారు, కానీ అక్కడ జనాభా రాలేదని చెప్పలేకపోయారు మీ ఛానల్స్లో కానీ మీరు కానీ. సో ఓవరాల్గా ఏంటంటే 175 నియోజకవర్గాలలో మార్పు మొదలైంది. రాయలసీమనో, ఉత్తరాంధ్రనో, శ్రీకాకుళం ఇట్లా కాదండి, అన్ని చోట్ల ఇదే రకమైన పరిస్థితి. బికాజ్ మీరు ఇస్తానన్నది, మీరు చేస్తానన్నది చేయడం లేదు కాబట్టి హోమ్ మినిస్టర్ గారు తన బాధ్యత నిర్వర్తించరు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వాళ్ళు అంటారు. పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్కి డుమ్మా కొట్టేస్తారు. సో ఎక్కడ ఉంది బాధ్యత మీరు చేస్తున్నారా? మీ బాధ్యత మీరు మర్చిపోయారు కాబట్టి ఆ బాధ్యత ప్రజల తరఫున పోరాటం చేసిన బాధ్యత మాదని వైసీపీ పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఆదరణ లభిస్తుంది, మీరు పాతాళానికి పడిపోతూ ఉన్నారు. సో ఇది విషయం. సో మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.